ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎలా తీశారు సార్? అంటే చేతిలో నిజంగా నాకు తెలిసినంత ప్రకారం చేతిలో రూపాయి డబ్బులు లేవు. బట్ ఎక్కడ సినిమా ప్రొడక్షన్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎలా జరిగింది ఆ షూటింగ్? ఎలా జరిగింది మోసగాళ్ళకు మోసగాళ్ళు? ఏదో మొండి ధైర్యంతో చేసాము. ఆ రోజుల్లో మామూలుగా తెలుగు సినిమాలకు వచ్చేట్టే అడ్వాన్స్ ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అవుట్ రైట్ లేవు. కరెక్ట్. వాళ్ళు ఇచ్చిన డబ్బు కన్నా ఎక్కువ పెట్టాలి. లక్కీగా ధైర్యంతో మొదలెట్టినాక ఎవడో కర్ణాటకకి మంచి ప్రైజ్ ఇచ్చి తీసుకున్నాడు. మళ్ళీ ఇంకో వారం రోజులు షూటింగ్ జరుగుతూ ఉంటే వాడే డబ్బింగ్ తీసుకున్నాడు. నాజమ్ అని బెంగళూరు అతను, తమిళ డబ్బింగ్. తర్వాత ఫినిషింగ్ డేస్లో కొంచెం అవసరపడుతుంటే హిందీ డబ్బింగ్ కొన్నాడు ఎవడు. ఇట్లా ఒక్కొక్కటి యాడ్ అయినాయి. మొత్తం ఎన్ని భాషల్లో డబ్బింగ్ సార్? 12 భాషలో 12 భాషల్లో. ఈరోజు మేము పిల్లలు అందరం, అంటే మీ ముందు కూర్చుంటే పిల్లలమే, మేమందరం ప్యాన్ ఇండియా అని చెప్పి ఇప్పుడు వచ్చే సినిమాలు అనుకుంటున్నాం. కానీ నాకు తెలిసి మొట్టమొదటి ఇండియన్ ప్యాన్ ఇండియా సినిమా అనుకోవచ్చు కదా మోసగాళ్ళకు మోసగాడు. అవును, చాలా భాషలోకి వెళ్ళింది. ఇంగ్లీషు, రష్యన్కి వెళ్ళింది, చైనా వెళ్ళింది, ఫారిన్ భాష. ఇండియాలో ఉన్నాయి చాలా భాషల్లోకి వెళ్ళింది. సార్ హిందీ ఒకటి, బెంగాలీ ఒకటి, తమిళ్, అట్లా ఫారిన్ భాషల్లో కూడా వెళ్ళింది. మోసగాళ్ళకు మోసగాడు తరువాత ఇండస్ట్రీలో మిగతా హీరోలు కృష్ణని ఇలాగే వదిలేస్తే ఇక్కడ ఎవరిని ఉండనివాడు, అందరికంటే పైకి వెళ్ళి కూర్చుంటాడు, కృష్ణ రేంజ్ వేరు అని కృష్ణ గురించి తొలిసారి నేను భయవన్ను సీరియస్గా ఆలోచించడం స్టార్ట్ చేశారు అంటారు. నిజమేనా? అట్లా అని కాదు, కానీ మీకు మంచి సినిమాలు చేయటం మొదలెట్టారు. బయట అలజడి అయితే మొదలైంది కదా, బయట ప్రొడ్యూసర్లు అలజడి మొదలైంది. బయట ప్రొడ్యూసర్లు కూడా మొదలయ్యాయి సినిమాలు తీయటం, కలర్ సినిమాలు తీయటం. అంతవరకు బ్లాక్ అండ్ వైట్లే తీసేవాళ్ళు. కలర్ తీయాలంటే అప్పుడు పెద్ద సినిమాలు తప్ప మామూలు చిన్న సినిమాలు చేసేవాళ్ళు కాదు. తర్వాత ఒక్కొక్కళ్ళు కలరు కొంచెం పెద్ద సినిమాలు చేయటం. మా తర్వాత సీతారామరాజుతో ఇక ఆ పెద్ద బ్రాకెట్లోకి వెళ్ళిపోయారు. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. స్టూడెంట్గా ఉన్నారు, అన్నయ్య కోసం ఒక్కసారిగా వచ్చేసారు, సినిమాల్లోకి వచ్చేసారు. నాకు తెలిసి సినిమా కొత్త, సినిమా నిర్మాణం కొత్త, బడ్జెట్లు వేయడం కొత్త, కాల్ షీట్లు వేయడం కొత్త. ఈ మొత్తం ప్రయాణంలో తొలినాళ్ళలో బాగా ఇబ్బందులు పడి ఉంటారు. పడ్డారు? ఎలా నేర్చుకున్నారు? ఆ టైంలోనా? ఆ టైంలో ఫస్ట్ పిక్చర్ అప్పుడు నాకు తెలియదు ఏమి. బట్ ఫస్ట్ పిక్చర్ అప్పుడే ట్రైనింగ్ అయ్యాను. బడ్జెట్ వేసుకోవడం ఎట్లాగూ, లేకపోతే సినీ కార్డర్ ఏంటి, లేకపోతే ఏ సెట్ ఎక్కడ షూటింగ్ చేయాలి, ఏ రోజు ఏ షెడ్యూల్ చేయాలి, లొకేషన్ సెలక్షన్ దగ్గర నుంచి ఫస్ట్ మ్యాన్ టు రైజ్, లాస్ట్ మ్యాన్ టు స్లీప్ అన్నట్టు ప్రొడ్యూసర్గా పనిచేశాను మోసగాడికి. ఆ తర్వాత కొట్టిన పెన్ను. ఇప్పుడు నిర్మాతలు అంటే తెలియదు, కానీ అప్పుడు చేసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా దే ఆర్ ఫైనల్ జడ్జెస్ ఏ ప్రోడక్ట్కి అయినా. అంటే జడ్జెస్ అంటే సెలక్షన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కానీ, సెలక్షన్ ఆఫ్ కానీ, సెలక్షన్ ఆఫ్ లొకేషన్ కానీ, షెడ్యూల్ ప్లాన్ చేయటం కానీ, సెలక్షన్ ఆఫ్ ఆర్టిస్ట్ కానీ, అన్నీ ప్రొడ్యూసర్ కంట్రోల్లో ఉండేది. మ్యూజిక్ అంటే దగ్గర చేయకపోయినా ఇది బాగుంది, బాగలేదు, ఈ ట్యూన్ బాగుంది, సెలక్షన్ ఆఫ్ రైట్ ట్యూన్, అది ఇంపార్టెంట్. ఆ డేస్ వేరు. ప్రొడ్యూసర్ జాబ్ అనేది దానికి డెఫినేషన్ మారిపోయింది. సార్ అంటే నేను కొంచెం ముందుకెళ్ళి మాట్లాడినట్టు అవుద్దని చెప్పి ఆగుతున్నాను, కానీ యాక్చువల్గా నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు, వారు చాలా సీనియరు. అల్లూరి సీతారామరాజు సినిమాకి ఆదిశేషగిరిరావు పడ్డ కష్టం అంటే, ఒక లొకేషన్ అది అడవుల్లో ఉండేది, చిన్న వస్తువు కూడా ఒక కొన్ని కిలోమీటర్లు వెళ్ళి తీసుకురావాలి. అది పాలైన వస్తువు, ఫుడ్ అయినా, కూరగాయలైనా ఎన్నో ఒక 30 days 40 days నిరంతరం పనిచేశారు ఆయన అని చెప్పి చెప్తారు. ఇంకో యూనిట్ ఎవరు లేరు, ఇంకో సహాయం చేసే మనిషి లేరు, ఈవెన్ హనుమంతరావు గారు కూడా లేరు. ఆయన రెక్కల కష్టం అల్లూరి సీతారామరాజు. కరెక్టే. అది మామూలుగా కృష్ణ గారు ఎక్కువ కష్టము. అంటే యాక్టింగ్ ఒకటే కాదు, డైరెక్టర్ కూడా. అవునవును, డైరెక్షన్ లేదు, బేర్ బాడీలో యాక్ట్ చేయాలి,
లొకేషన్ మార్నింగ్ 7కి అవ్వాలి, ఉమ్, సీన్ చూసుకోవాలి, ఉమ్, అదన్నీ ఆయన. దానికి ఏర్పాట్ల కంటే చింతపల్లి అడవుల్లో ఒక క్యాంప్ వేసాం. ఉమ్, డీజిల్ కావాలన్నా నర్సీపట్నం వెళ్ళాలి, అంటే అబౌట్ 100 కిలోమీటర్స్. అబ్బా. పాలు కూరగాయలు కావాలంటే తుని వెళ్ళాలి, ఉమ్, అది 150 కిలోమీటర్స్ ఉంది. ఉమ్, లేకపోతే ఇంకేదైనా పెద్దది కావాలంటే వైజాగ్ వెళ్ళాలి. యా. ఒక మొండి ధైర్యం అనుకోవచ్చు అది. తాగే నీళ్ళు కావాలంటే 7-8 కిలోమీటర్లకు వెళ్ళాలి, ఉమ్, సెలవులు పారితే చోటకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఉమ్, 400 మంది యూనిట్ పడుకోవడం, భోజనాలు, మార్నింగ్ లెగవాలి, సార్ ప్రతిదీ చూసుకోవాలి మీరు. లొకేషన్ సెలెక్షన్ కానీ, ఉమ్, ఏ సీన్ ఎక్కడ తీయాలని కానీ ఉమ్, అన్నీ చేసుకునేవాళ్ళం. అంతా ఆర్టిస్టులు, షెడ్యూలు, చాలామంది ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉందండి. ఉమ్, అవును. ఎవరికి ఏ జబ్బు రాకూడదు. మళ్ళీ ఒక డాక్టర్ని తీసుకెళ్ళాము. ఉమ్. ఎన్ని రోజులు చేశారు సార్ అల్లూరి సీతారామరాజు షూటింగ్? అన్నీ 40 days కంప్లీట్ పిక్చర్. 40 days. అక్కడికి చేసిన 30 days, మెడ్రాస్లో ఒక 10 days చేసాం. కానీ చేతిలో ఉన్న స్క్రిప్ట్ మీద నమ్మకం తెప్పించి స్క్రిప్ట్ బాగా వచ్చింది, మహారథి డైలాగ్స్ బాగున్నాయి, కృష్ణ గారు క్యారెక్టర్లో ఇంకా ఆయన చంపేస్తాడు, ఖచ్చితంగా బాగా చేస్తారు, ఈ నమ్మకం తెప్పించి ఇంకా ఎలాంటి హోపు లేకుండా డబ్బులు పోయినా పర్లేదు ఈ ప్రాజెక్ట్ చేయాల్సిందని మొండి ధైర్యంగా దిగిన సినిమా అంట కదా? అదేం లేదు, మేము చేసుకున్న స్క్రిప్ట్లో మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ స్క్రిప్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. స్క్రీన్ ప్లే హనుమంతరావు రాశారు, అన్నీ రెడీ చేసినాక ఉమ్. కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ మార్కెట్ ఉందా అలాంటి సినిమాలకు అప్పటికి? లేదు, అది నేను అడుగుతుంది. అది తెలుసు మీకు? మార్కెట్ లేదు, మాకు తెలుసు అది. బట్ స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంది. ఉమ్, స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంది, మా అన్ని కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఉమ్, అని. దాంతోపాటు కృష్ణ గారికి మంచి పేరు వస్తుంది. ఉమ్, పేరు కోసం తీసిన సినిమా ఆడుద్దని నమ్మకం మాకు 100% ఉంది. మాకు ఎక్కడ డౌట్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్, ఉమ్, మ్యూజిక్ అయినప్పుడు కానీ, లేకపోతే షూటింగ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు ఏ నమ్మకం లేదు. మేము ఫస్ట్ కాపీ చూసిన రోజు అదే అనుకున్నాం, రిలీజ్ అయిన రోజు అదే టాక్ వచ్చింది. సార్ నేను మహారాజు గారి కొడుకు చిట్టుబాబు గారిని కలిసాను సార్. కలిసినప్పుడు వేరే సందర్భంలో ఆయన చెప్పింది అదే, స్క్రిప్ట్ మీద, డైలాగ్స్ మీద, కృష్ణ గారి మీద సినిమా అవుతున్న నమ్మకం టీం మొత్తానికి ఉంది. కానీ అలాంటి సినిమాకి మార్కెట్ లేదు. ఒక మొండి ధైర్యంతో చేశారు, ఒక నమ్మి చేశారు అని చెప్పారనమాట. సో అదే అడిగాను సార్. అల్లూరి సీతారామరాజు గురించి నాకు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దానికంటే ముందు కాస్త ముందుకెళ్తే, మోసగాళ్ళకి మోసగాడు తర్వాత కృష్ణ ఆల్మోస్ట్ సూపర్ స్టార్, అంటే ఇంకా ఆయనకు తిరుగులేని స్థానం వచ్చేసింది. అలాంటి సమయంలో తన కోసం రాసుకున్న స్క్రిప్ట్, తను డబుల్ యాక్షన్లో చేసుకోవాలనుకున్న స్క్రిప్ట్, దేవుడు చేసిన మనుషులు, దాంట్లోకి ఎన్టీఆర్ని ఎందుకు తీసుకున్నారు? ఎన్టీఆర్ని తీసుకొని మళ్ళీ అదే సినిమా వల్ల ఎన్టీఆర్తో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? ఎన్టీఆర్ అంటే ఇప్పుడు 12 కాపురం నెక్స్ట్ కృష్ణ గారు రామారావుని ఎప్పుడు అభిమానించేవాడు ఫస్ట్ నుంచి. ఎప్పుడైనా మోసగాడు సినిమా ఆయనకు చూపించారు. చూపించినప్పుడు రిలీజ్ ముందు ప్రొజెక్ట్ ప్రివ్యూలు వేసే టైం ఆ రోజులు, ఇప్పుడు ఎవరు చూడలేదు కానీ ఆ రోజులు సినిమా చూసి చాలా బాగుంది బ్రదర్, బాగా చేసావు, కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మిస్ అవుతావేమో సినిమాకి అన్నారు. కానీ లేడీస్ సెక్షన్ ఆయన చెప్పినట్టే లేడీస్ సెక్షన్ మిస్ అయ్యాము దాంట్లో. మోసగాడు రాలేదు. పిక్చర్ హిట్ బాగా ఆడింది, అన్నీ ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే నెక్స్ట్ ఏదైనా ఫ్యామిలీ సినిమా చేద్దామని 12 కాపురం చేసాం. 12 కాపురం ఆల్ సెక్షన్స్, లేడీస్, మాస్ అందరి హిట్ అయినప్పుడు ఆయన 100 days ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా పిలిస్తే బెజవాడ వచ్చారు. అక్కడ థియేటర్లోనే కృష్ణ గారు మీతో సినిమా చేయాలని ఉంది బ్రదర్ అంటే, అన్నగారంటే ఆయన వెంబటే అక్కడ స్పాంటేనియస్గా అనౌన్స్ చేశాడు, నేను నెక్స్ట్ పద్మాలయలో కృష్ణ గారు సినిమా చేస్తున్నాను, కృష్ణ సినిమా అని. ఎన్టీఆర్ ఆ తర్వాత ఏదో ఆంధ్ర స్టేషన్ గొడవలో ఆంధ్ర ఆయన సపోర్ట్ చేయటం, వాళ్ళు విభేదించడం, ఆంధ్ర స్టేషన్ సపరేట్ జయ ఆంధ్ర మూమెంట్ ఆయన సపోర్ట్ చేసి
హంగర్ స్ట్రైక్ ఒకరోజు మెటాస్ పానల్ పార్టీలో కూర్చొని అవును. గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చి డొనేషన్స్ అన్నీ కలెక్ట్ చేసి రైస్ పంపించాము